భారత్ వ్యూహంలో అమెరికా చిక్కుకుంది. మోదీ పన్నినటువంటి ఈ వ్యూహానికి ట్రంప్ భయపడ్డాడు. మొత్తం మీద కొంత దిగొచ్చాడు కూడా. పుతిన్ భారత పర్యటనతో ట్రంప్ వెన్నులో వణుకు పుట్టింది. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కూడా చేసి మాట్లాడారు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. శక్తి, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై మోదీ ట్రంప్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి లాభదాయక అంశాలు కలిపి పనిచేయడానికి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. అంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండాలి, మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండాలి అంటూ డిస్కస్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వ్యాపార, సాంకేతికతల సహకారంపై కూడా చర్చ జరుగుతోంది. గత వారం పుతిన్ ఇండియాకు రావడంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రష్యాతో స్నేహంగా ఉంటున్న దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధిస్తూ వస్తున్న నేపథ్యంలో పుతిన్పై కోపంతో భారత్పై గతంలో భారీగా సుంకాలు విధించిన విషయం మనకు తెలిసిందే. అయితే భారత్ ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఒక గందరగోళ పరిస్థితి ఇప్పటికీ కూడా ట్రంప్లో కొనసాగుతుంది. ఇట్స్ వెరీ క్లియర్ దట్ హీఈస్ మచ్ కన్ఫ్యూజ్డ్. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారా, క్లారిటీ లేకుండా ఉన్నారా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఆర్ ఎల్స్ ఈజ్ దిస్ ఏ స్ట్రాటజీ? డూ యూ థింక్ దిస్ ఈజ్ ఏ స్ట్రాటజీ? ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే వెరీ క్లియర్. ఇప్పుడు రీసెంట్గా $1 మిలియన్ పెట్టి కొనుక్కోండి గోల్డ్ కార్డ్ అంటూ గోల్డ్ కార్డ్ రిలీజ్ చేశారు. దీనివల్ల మాకు డబ్బులు బాగా వస్తాయి అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం గ్రీన్ కార్డ్స్ విషయంలో మాత్రం రిస్ట్రిక్షన్స్ పెంచుతున్నారు. బట్ గోల్డ్ కార్డు వల్ల డబ్బులు నిజంగా వస్తాయో రాదో తెలియదు. కానీ గ్రీన్ కార్డ్స్ వల్ల మాత్రం భారతదేశం, చైనా, ప్రపంచ దేశాల నుంచి సూపర్ బ్రెయిన్స్ అన్నీ, అంటే బాగా తెలివితేటలుండి బాగా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు, ఏదో సాధించాలనుకున్న వాళ్ళు అమెరికాలో మాకు అవకాశాలు బాగున్నాయి, అమెరికాలో డబ్బులు మేము బాగా సంపాదించుకుంటాం అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు. సో దట్స్ హౌ సూపర్ బ్రెయిన్స్ అన్నీ అక్కడికి మైగ్రేట్ అవుతున్నాయి. దట్స్ ఎ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ అమెరికా ఖచ్చితంగా. కానీ గ్రీన్ కార్డ్స్ మీద మాత్రం రిస్ట్రిక్షన్స్ పెంచి గోల్డ్ కార్డ్స్ విషయంలో ఇప్పుడు మేము వ్యాపారం చేసుకుంటామని చెప్తున్నాడు. డూ యూ థింక్ రియల్లీ గోల్డ్ కార్డ్స్ కెన్ హెల్ప్ అమెరికా? $1 మిలియన్ కట్టేస్తే చాలు, మీకు ఇక్కడ పౌరసత్వం ఇచ్చేస్తామని చెప్తున్నారు. అంటే అర్హతతో సాధించేది, ఇది డబ్బులతో సాధించేది. రెండింటికి ఎంత తేడా ఉంది? గోల్డ్ కార్డ్ అనేది డబ్బులు కడితే ఇచ్చేస్తారు. బట్ గ్రీన్ కార్డ్ అనేది అర్హత. మీకు ఆ క్యాపబిలిటీ ఉండాలి, అక్కడ పనిచేయడానికి మీకు ఒక అవకాశం రావాలి, అక్కడ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకోవాలి. ఆ క్యాపబిలిటీ మీద వస్తుంది. సూపర్ బ్రెయిన్ ఉంటే కానీ మీరు అక్కడికి వెళ్ళలేరు. సూపర్ బ్రెయిన్ అనకపోయినా అట్లీస్ట్ ఎఫిషియంట్ బ్రెయిన్స్, మీరు అక్కడికి వెళ్ళలేరు. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు ట్రంప్? ఈజ్ దిస్ ఎ స్ట్రాటజీ ఆర్ ఎల్స్ ఈజ్ దిస్ ఎ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్? మరోపక్క వెరీ క్లియర్ పాత్ మనం చూస్తున్నాం. అమెరికా పాత్ ఎలా ఉంది అనేది. దే ఆర్ గెటింగ్ క్లోజర్ టు పాకిస్తాన్ క్లోజ్ అవుతున్నారు. దే ఆర్ గివింగ్ money to Pakistan, they are giving weapons to Pakistan, they are supporting Pakistan. ఈవెన్ పాకిస్తాన్లో అంత గందరగోళం జరుగుతుంటే మునీర్ అక్కడ రాజకీయాలను విధ్వంసం చేసి అక్కడ అధికారాన్ని చేపట్టాలని చూస్తుంటే అమెరికా ఈజ్ జస్ట్ కీపింగ్ క్వైట్. కానీ భారతదేశంలో మాత్రం ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడతారు కదా. భారతదేశం రష్యాతో వ్యాపారం చేస్తే వీళ్ళకి సమస్య, భారతదేశం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి సమస్య, భారతదేశంలో స్ట్రైక్స్ జరిగితే వీళ్ళకి సమస్య. దే టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా, బట్ దే డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ పాకిస్తాన్. ఎందుకు? అండ్ వాళ్ళు చాలా క్లోజ్ అవుతున్నారు పాకిస్తాన్కి, ఇండియాను వదిలేసుకుంటున్నారు. దశాబ్దాలుగా అమెరికా ఎదుగుదలలో, అమెరికా డెవలప్మెంట్లో భారత్ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. నౌ దే ఆర్ మెయింటైనింగ్ డిస్టెన్స్ విత్ ఇండియా. ఒక ఉగ్రవాద దేశానికి ఉగ్రవాద నాయకులు అక్కడ రాజ్యం వెళుతుంటే వాళ్ళకి దగ్గర అవుతున్నారు. వాట్ ఈస్ ద స్ట్రాటజీ దేర్? మరోపక్క రష్యా మీద కోపం ఉంది, రష్యాను అణిచివేయాలి. పుతిన్ మీద కోపం ఉంది. పుతిన్తో మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, దానివల్ల వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు బాగా అని చెప్పి భారతదేశానికి ముందు వార్నింగ్ ఇచ్చారు వ్యాపారం ఆపేయాలని. ఆపేయకపోతే మేము సుంకాలు వేస్తామన్నారు, సుంకాలు వేశారు, టారిఫ్స్ వేశారు. బట్ వై నాట్ విత్ చైనా? వై కాంట్ యూ డీల్ ఇన్ సేమ్ వే విత్ చైనా? చైనాకి ఎందుకు మరి రిస్ట్రిక్షన్స్ లేవు, బట్ ఇండియాకి ఎందుకున్నాయి? ఇజంట్ దిస్ ఎ $1 మిలియన్ క్వశ్చన్? మొన్న పుతిన్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు సంభవ్. ఏమని? భారతదేశం ఎదుగుదలను చూసి కొంతమంది ఈర్షపడుతున్నారు, తమను అడ్డుగా పెట్టుకొని భారతదేశం మీద కొంత సాధించే ప్రయత్నం చేస్తున్నారు, పగ సాధించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ట్రంప్, హీ వాజ్ టాకింగ్ అబౌట్ అమెరికా. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ అమెరికా ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.
ఒకసారేమో భారత్తో మాకు అవసరం లేదు, ఇట్స్ ఎ డెడ్ ఎకానమీ అంటారు. భారత్ సంగతి మేము తేలుస్తూ ఉంటారు, టారిఫ్స్ వేస్తారు. ఇంకోసారేమో మోదీ నాకు చాలా మంచి మిత్రుడు, భారతదేశం నాకు చాలా మిత్ర దేశం అమెరికాకి, మన ఇద్దరు దేశాల మధ్యలో సంబంధాలు బాగుండాలి అని చెప్పేసి మాట్లాడతారు. నిన్న మొన్నటి వరకు మీ సంగతి తేలుస్తామని చెప్పి భారత్ని బెదిరించారు, మన అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడారు. పుతిన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నౌ దే వాంట్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా. మళ్ళీ వాళ్ళు ఇండియాతో ఉన్నటువంటి బంధాన్ని రీకలెక్ట్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్కి గొప్ప వాల్యూ ఉందని చెప్పి మాట్లాడతారు. అండ్ ట్రంప్ సెండ్స్ టీమ్ టు ఇండియా, ఇక్కడ మాట్లాడడానికి, ఇక్కడ వ్యాపారం గురించి మాట్లాడడానికి, ఆయుధాల గురించి మాట్లాడడానికి, టెక్నాలజీ షేరింగ్ గురించి మాట్లాడడానికి పంపిస్తారు. వాట్స్ హ్యాపెనింగ్ విత్ హిమ్? వాట్స్ రాంగ్ విత్ హిమ్? అసలు ఏం జరుగుతుంది? ఈజ్ హీ కన్ఫ్యూజ్డ్ ఆర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ? ఎవరన్నా గైడ్ చేస్తున్నారా? గైడ్ చేయడం వల్ల ఇలా చేస్తున్నాడా? ఎవరు గైడ్ చేయకపోవడం వల్ల ఇలా చేస్తున్నాడా? వై ఆల్ దిస్? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఇండియా ఈజ్ స్టాండింగ్ స్టిల్. భారతదేశం చాలా బలంగా నిలబడింది, నిలబడుతూ వస్తుంది, నిలబడుతుంది కూడా. అమెరికా టారిఫ్లకి బెదిరిపోలేదు మనం, ఒకప్పుడు చైనా బెదిరింపులకు బెదిరిపోలేదు మనం, గ్రీన్ కార్డ్స్ విషయంలో మనం బెదిరిపోలేదు, అమెరికా విషయంలో మన వ్యవసాయోత్పత్తుల మీద టారిఫ్లు పెంచుతామంటే మనం బెదిరిపోవడం లేదు, ఆయిల్ కొనొద్దంటే మనం బెదిరిపోలేదు, ఎప్పుడూ మనం వెనకడుగు వేయలేదు. ఇండియాలో లేదు అది వెనకడుగు వేయటం. బట్ వీ జస్ట్ కీప్ క్వైట్ బికాజ్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ అన్నెసెసరీ నాయిస్. వీ డోంట్ వాంట్ టు రప్చర్ థింగ్స్ అన్నెసెసరీలీ. అవతలి వాళ్ళు ఫూలిష్గా ఉన్నప్పుడు మనం కూడా దానికి తగ్గట్లుగా రియాక్ట్ అవుతుంటే వీ బికమ్ ఫూల్స్ ఎట్ సమ్ పాయింట్. సో ఇండియా డోంట్ వాంట్ టు రీచ్ దట్ స్టేజ్, దట్ లెవెల్, దట్ లో లెవెల్. దట్స్ వై వీ కీప్ క్వైట్. అది మన ఇన్కేపబిలిటీ కాదు, దట్స్ అవర్ స్ట్రెంగ్త్. వి ప్రూవ్డ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. వీఆర్ ఏబుల్ టు స్టాండ్ స్టిల్ ఖచ్చితంగా. సో try to comment your opinions. What's happening? Had a very warm and enlightening conversation with President Trump. We reviewed the progress in our bilateral relations and discussed regional and international developments. India and the US will continue to work together for global peace, stability and prosperity. మోదీ చేసినటువంటి ట్వీట్ ఇది ట్రంప్తో మాట్లాడిన తర్వాత. వాట్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 5 months? మరి ఈ 5 monthsలో ఏమైంది? ఎందుకు మాట్లాడలేదు కాల్ చేసి? అఫ్కోర్స్ ఈ ట్రై టు టాక్ విత్ మోదీ, చాలాసార్లు చేశారట. టారిఫ్స్ వేసిన తర్వాత మోదీ కాల్ చేస్తారేమో అని వెయిట్ చేశారట. బట్ మోదీ డిడ్ంట్ రెస్పాండ్. వి మెయింటైన్డ్ అవర్ సైలెన్స్ అండ్ దట్స్ వాట్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్. సో మరొకసారి మనం ప్రూవ్ చేసుకున్నాం, ఎంత పెద్ద అగ్రదేశం అయినా సరే మీరు నిజంగా నిజాయితీగా ఉంటే, బలంగా ఉంటే ఖచ్చితంగా దిగి వస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో మొత్తం మీద ఇప్పుడు మరొకసారి అమెరికా నుంచి వచ్చినటువంటి టీంతో, ట్రంప్ పంపించిన టీంతో భారత్ డిస్కస్ చేస్తుంది ఎలా వ్యాపారాన్ని మళ్ళీ తిరిగి పెంచుకోవాలి. అండ్ ఇట్ సీమ్స్ లైక్ అతి త్వరలో ఈ టారిఫ్స్ విషయంలో క్లారిటీ రాబోతుంది. టారిఫ్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. మళ్ళీ ముందుకొచ్చినవన్నీ వెనక్కి వెళ్ళిపోబోతున్నాయి, టారిఫ్స్ తగ్గబోతున్నాయి, మన మీద రెస్ట్రిక్షన్స్ తగ్గబోతున్నాయి. బట్ వై ఆల్ దిస్ సడన్? ఏం జరిగింది ఈ లోపు? అద్భుతం ఏమీ జరగలే. పుతిన్ వచ్చి వెళ్ళాడు. ట్రంప్కి భయం పట్టుకుంది, ఉన్న కొద్దిపాటి రిలేషన్ కూడా పోతుందేమో, ఉన్న కొద్దిపాటి వ్యాపారం కూడా దెబ్బతింటుందేమో. ఆల్రెడీ జరుగుతున్న వ్యాపారానికే చాలా లాభం వస్తుంది పుతిన్కి. ఇప్పుడు భారతదేశం ఒకవేళ అమెరికాతో ఉన్న సంబంధాలు కూడా తెంచుకుంటే మరీ ఇంకా నష్టం జరుగుతుందేమో అని భయపడ్డాడు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. హీ స్కేర్డ్. అందుకే ఈ బ్యాక్ స్టెప్ కనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? డూ యూ రియలీ థింక్ మళ్ళీ ట్రంప్ ఇలాంటిది ఇంకోసారి చేస్తాడా? భారత్ విషయంలో ఇలా భయపెట్టే ప్రయత్నం చేస్తాడా? యాజ్ పర్ మై ఒపీనియన్ అఫ్కోర్స్ ఈజ్ గోయింగ్ టు డూ దట్ అగైన్. మరొకసారి చేస్తాడు ఖచ్చితంగా. అవకాశం కోసం ఎదురు చూస్తాడు అంతే. హీ డోంట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్స్, మొరాలిటీ గ్రౌండ్స్, స్టాండర్డ్స్ లాంటివి పెద్దగా ఉండవు. ఇట్స్ ఆల్ అబౌట్ బెనిఫిట్స్, లాస్,
గెయిన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రంప్. హీఈస్ ఎ బిజినెస్ మైండ్ కదా. హీ థింక్స్ ఈజ్ ఎ గ్రేట్ బిజినెస్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తనకు తెలిసినంత గొప్పగా బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటారు కదా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.